ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధానంగా ప్రచారంలోకి వస్తున్నాయండి? అక్కడ గంజాయి కానీ అన్యమత ప్రచారం కానీ అంశాలు బాగానే హాట్ కనిపిస్తున్నట్టు. ఖచ్చితంగా అండి. అక్కడైతే మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఇప్పుడు కూటమితో కలిసిన తెలుగుదేశంలో అక్కడ జనసేన అభ్యర్థి అయిన ఆర్ని శ్రీనివాస్ గారికి ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకైన అభినయ రెడ్డికి సీట్ తీసుకొచ్చుకున్నాడు. సో ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ నిలబెట్టుకున్నాడు వైసీపీ తరఫున. సో అక్కడ ఏంటంటే ఈయనేమో గంజాయి పోవాలని తండ్రి చెప్తూ ఉంటాడు, ఈ కొడుకేమో గంజాయి అమ్ముతూ ఉంటాడు. సో అక్కడ ఉన్న యువతతోనే గంజాయి వ్యాపారాలు చేయించడమే కానివ్వండి, సో వాళ్ళకి గంజాయి అమ్మించడమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాడు. సో గంజాయి అనేది ఎంత విపరీతంగా తయారైందంటే మీరు తిరుపతి పట్టణంకి వెళితే అక్కడ ఎక్కడ పట్టినా కిల్లీ కొట్లు, అంటే కిల్లీలు కట్టే కొట్లలో కూడా అట్లాంటి చోట్ల కూడా అమ్మే పరిస్థితి దొరికింది. అట్లాంటి చోట్ల కూడా దొరుకుతుంది. సిగరెట్ కొనే చోట కూడా గంజాయి దొరికేస్తుంది. అంత ఈజీగా దొరుకుతుంది. రైల్వే స్టేషన్స్ అని కాదు కానివ్వండి, అన్ని చోట్ల రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్. ఎందుకంటే యాత్రికులు ఎక్కువ వచ్చే ప్లేస్ కాబట్టి తిరుపతి, అంటే తిరుమల దర్శనానికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ రకమైన ఎడిట్ చేయిస్తున్నారు. సో డ్రగ్స్ కూడా విపరీతంగా దొరికే పరిస్థితి వచ్చింది. అంటే చిన్న స్థాయి వాళ్ళకేమో గంజాయి, కొంచెం హై స్థాయి వాళ్ళకేమో డ్రగ్స్. సో ఏదైతే మనకు వైజాగ్లో పట్టుబడిందంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా విస్తీర్ణంగా ఇవి పంచడం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేల తాలూకు వాళ్ళు వ్యాపారాలు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు నిత్యం ఒక ప్రాసెస్ లాగా తిరుపతిలో అనేది ఒక హబ్ లాగా క్రియేట్ అయిపోయింది అక్కడ వాళ్ళు చేయటం కూడా. ఇప్పుడు ఆర్ని శ్రీనివాస్ గారు అనే వ్యక్తి వచ్చి గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తి, జిల్లాకి సంబంధించిన ఒక జిల్లాకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లాకి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు తెలుగుదేశం తరఫున. తర్వాత వేరే పార్టీలు మారటమే కానివ్వండి, తర్వాత ఇప్పుడు మళ్ళా జనసేనలకి రావటమే కానివ్వండి, ఆయన చిత్తూరుకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి తిరుపతిలో జనసేనకు పోటీ చేయటమే కానివ్వండి. సో ఇప్పుడు ఏమంటే కూటమితో కలిసిన తెలుగుదేశం కాబట్టి మాకే ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సో తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి పనిచేయటమే కానివ్వండి, ఆయన 25 సంవత్సరాలుగా అక్కడ తిరుపతితో అనుబంధం ఉండటమే కానివ్వండి, అవన్నీ కూడా కలిసి రావటం. ఒకటి సామాజిక పరంగా కానీ మనీ పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్స్ కలిసి వచ్చాయి. ఎందుకంటే ఒక 60% ఆయన సామాజిక వర్గమైన ఓట్ బ్యాంక్ అక్కడ ఉండటమే కానివ్వండి. ఇంకోటి కరుణాకర్ రెడ్డి గారి వైఫల్యాలు అని అంటేనండి, వాటర్ ఈ పాటికి తెలుగు గంగ నుంచి ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగు గంగ నుంచి రావాల్సిన వాటరే కానివ్వండి అక్కడికి రాకపోవటమే కానివ్వండి, నీళ్ళకి వాటర్కి ఇబ్బంది. ఎందుకంటే యాత్రికులు వచ్చే ప్లేసు, ఖచ్చితంగా అక్కడ వాటర్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత అతను ఉంటుంది. సో ఆయనకి అవగాహన లోపం కాబట్టి ఆయన ఖచ్చితంగా వాటర్ సోర్సెస్ చూసుకోపోవటం. మొన్న మనం చూసాం ఒక పాపని పులి తీసుకెళ్ళిపోవటం కూడా. అడవుల్లో వీళ్ళు వెళ్ళిపోయి శ్రీగంధపు చెక్కలు కొడుతూ ఉంటే అవి అడవి నుంచి బయట వచ్చేస్తున్నాయి. ఈ క్రూర జంతువులన్నీ కూడా వచ్చేసి కాలినడకన వెళ్ళే ప్రజల మీదకే పడటం కానివ్వండి. ఇప్పుడు స్మగ్లర్స్ అనేది తిరుపతిలో విపరీతం కూడా ఉంటుంది. అంటే శ్రీగంధపు చెక్కలు కొట్టేదే కానివ్వండి, ఈ డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా నడిపిస్తున్నారు. అదేలాగా అన్యమత ప్రచారం కూడా ఎక్కువ జరుగుతూనే ఉంది. అక్కడ కొండ మీదకి వెళ్ళే చోట టికెట్లలో కూడా ముద్రించడం కూడా జరిగేది. సో అక్కడ పాంప్లెట్స్ పంచడమే కానివ్వండి, అక్కడ ప్రసాదాలలో కూడా వీళ్ళు కమిషన్సే కానివ్వండి, అక్కడ ఉండిల్లో వేసే డబ్బులు కూడా ఖచ్చితంగా ఆ ఉండిలో డబ్బులు కూడా సరైన లెక్కలు లేకపోవటం కానివ్వండి. అన్నదానం జరుగుతుంది కదా, అన్నదానం కూడా నాసిరకమైన ఫుడ్ పెట్టడమే కానివ్వండి. అక్కడికి వచ్చే 2000 రూపాయల నోట్లని ఒక కంటైనర్ తరలించారనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఆ ఒక కంటైనర్ 2000 రూపాయల కంటైనర్ తరలించి దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐలో నుంచి 500 రూపాయల నోటుగా మార్చుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి తరలించడమే కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనకు పక్కా ఆధారాలతో తెలిసిన విషయాలే. ఇంకా రోడ్ల కోసం జనసంచారం లేని ప్లేసుల్లో కూడా రోడ్లు వేయటం, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవటానికే కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసుకోవటానికే కానివ్వండి, జనసంచారం లేని చోట్లంతా కూడా రోడ్లు వేయటం అనేది జరిగింది. సో ఎక్కడికెక్కడ కూడా వాళ్ళకి ఎవరైతే వాళ్ళ పార్టీకి
సింపతి పర్లు కానివ్వండి, వాళ్ళకి ఎవరైనా ఓటు వేస్తారనుకున్న వాళ్ళకే స్కీములు ఇవ్వటం జరిగింది. ఎవరైనా న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకందరికీ తొలగించడమే కానివ్వండి, పెన్షన్ తొలగించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకోటి, కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు దిగిపోతారు, ఈ నెత్తిన ఈ కుంపటి ఎప్పుడు పోద్దా అన్నట్టు తిరుపతి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా అంటే తిరుపతి అనేది ఒక వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మోగిపోతూ ఉంటుంది. అలాంటి చోట ఒక క్రైస్తవుడైన ఆయన తిరుపతి గురించి మాట్లాడటం అనేది అక్కడ ఆయనకి ఒక అవగాహన కూడా కాదండి. వాళ్ళకి ఎంతసేపు మత ప్రచారం మీద ఉన్న ఇంట్రెస్టే కానివ్వండి, దాని మూలాన తిరుపతిలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా డిస్టర్బెన్స్ వచ్చాయి. అంటే ఎందుకంటే యూనివర్సిటీల్లో కూడా ఎక్కువ భాగం అది దేవస్థానం యూనివర్సిటీలు అండి. అక్కడ ఎవరికి ఉద్యోగాలు కల్పించాలంటే హిందువులకే కల్పించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్స్కి ఇస్తున్నారు, ఉన్న ఈ హిందువులను కూడా తీసేయటం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ డబ్బులన్నీ ఎవరు కడితే ఆ డబ్బులు వస్తుంది, హిందువులు ఉండిలో వేసే డబ్బులతోనే వాళ్ళ జీతభత్యాలు వెళ్తుంటాయి దేవస్థానం. కానీ వాళ్ళు అక్కడ చేసేది ఏంటి, ఉండిలో వేసిన డబ్బు క్రిస్టియన్స్ టెంపుల్స్కి తరలిస్తున్నారు. సో ఇవన్నీ కూడా వైఫల్యాలు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఈ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా ఉంటారు. తిరుపతి ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు అంటున్నారు. ఖచ్చితంగా ఓటర్లు అయితే మార్పు అనేది కంపల్సరీ కావాలనేది కోరుకుంటున్నారు. ఇలాంటి కుంపటి మన నెత్తిన వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరుమల దేవస్థానం అక్కడ జరిగే పూజలే కానివ్వండి, గుళ్ళో ఆ షాపులే కానివ్వండి, బిజినెస్సే కానివ్వండి, అదంతా ఎక్కువ భాగం హిందువుల మతం మీద, ఆ గుడికి వచ్చే వాళ్ళ మీద ఆధారపడి ఉండే టౌన్ అండి. అది పెద్ద టౌన్. అట్లాంటి ప్లేస్లో ఇలాంటి వాళ్ళు జనాలు రావటం కూడా తగ్గిపోతుంది. అక్కడ వీళ్ళ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే తొలగించాలి. వాళ్ళని ఈ ఓటుతోనే మనం ఇక్కడ నుంచి పంపించాలి తిరుపతి నుంచి అనేది అయితే ప్రజలైతే నిర్ణయించుకున్నారు.